డామినేటింగ్ సిరీస్ విన్. వరల్డ్ కప్ కి టీమిండియా సిద్ధం. ఇండియా ఓపెనర్ గా ఇషాన్ కిషన్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే తన బర్త్. ఈ సిరీస్ లో పాజిటివ్స్ ఏంటి, ప్లేయర్ రేటింగ్స్ కూడా ఇద్దాం. ఈ సిరీస్ లో ఎలా అయితే ప్లేయర్స్ పర్ఫార్మ్ చేశారో అవన్నీ కూడా చూద్దాం ఈ వీడియోలో. వెల్కమ్ టు పవర్ ప్లే. నేను మీ హనుమ విహారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ ఎలా జరిగిందో మాట్లాడదాము. స్టార్టింగ్ లో ఫస్ట్ మ్యాచ్ అండ్ లాస్ట్ మ్యాచ్ రెండు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ లోనేమో 236 స్కోర్ చేశారు, లాస్ట్ మ్యాచ్ లో ఏమో 260 పైగా స్కోర్ చేయడం చూసాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మంచి ఫ్రీడమ్ తో బ్యాటింగ్ చేస్తున్నారు టీమిండియా. అభిషేక్ శర్మ నుంచి స్టార్ట్ చూసాం. సంజు శాంసన్ మరొకసారి ఫెయిల్ అవడం. 5 మ్యాచెస్ లో 46 రన్స్ నాట్ గుడ్ ఇనఫ్. ఛాన్సెస్ దొరికినాయి కానీ తను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. బట్ ఇషాన్ కిషన్ సెంచరీ స్కోర్ చేశాడు. ఛాన్స్ దొరికినప్పుడు ఎలా క్యాపిటలైజ్ చేసుకోవాలో నిజంగా ప్రూవ్ చేశాడు. డొమెస్టిక్ ఫామ్ ని ఇంటర్నేషనల్ దాకా తీసుకొచ్చి ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అండ్ ఇండియా డెఫినెట్లీ వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మతో ఓపెన్ చేస్తారు. అందుకే తను కీపింగ్ కూడా చేయించారు మీరు లాస్ట్ మ్యాచ్ గమనిస్తే. సో ఇషాన్ కిషన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఈ సిరీస్ అంతా కూడా. సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ ఇన్ ఫామ్, అదొక పెద్ద పాజిటివ్ టీమ్ ఇండియాకి. అండ్ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి తన క్యామియో రోల్ తను చాలా చక్కగా ప్లే చేశాడు. రింకు నుంచి ఒక 6 చూసాము, ఒక 4 చూసాము. ఇన్ఫాక్ట్ శివం దుబే నుంచి ఒక 6 చూసాం. సో ఓవరాల్ గా బ్యాటింగ్ అయితే సార్టెడ్ ఉంది. తిలక్ వర్మ రిటర్న్ రాగానే ఐ థింక్ ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెన్ చేస్తారు, దాంట్లో ఏ సందేహం లేదు. అగైన్ టాకింగ్ అబౌట్ ఎలా అయితే ప్యాన్ అవుట్ అయిందో సిరీస్ చూస్తే, ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, మధ్యలో చేసి కూడా చాలా చక్కగా చేశారు. ఓన్లీ ఆ వైజాగ్ మ్యాచ్ కొంచెం తడబడ్డారు. బట్ దట్ హ్యాపెన్స్. ఒక 5 మ్యాచ్ T20 సిరీస్ లో ఏదో ఒక మ్యాచ్ అలా అవుతూ ఉంటుంది, అది అవ్వడం కూడా మంచిదే. బట్ హై స్కోరింగ్ సిరీస్ చూసాం. అండ్ ఒక రికార్డ్ కూడా ఉంది, అదేంటో నేను లాస్ట్ లో చెప్తాను, ఏదైతే లాస్ట్ T20 లో జరిగిందో. బట్ ఇంకా ఏరియాస్ టు ఇంప్రూవ్ ఏమైనా ఉంది అంటే ఐ ఫీల్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ చాలా ట్రై చేశారు, ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ప్రతి ఒక్క మ్యాచ్ కూడా హై స్కోరింగ్ వెళ్ళింది. బుమ్రా కొంచెం ఆఫ్ కలర్ కనిపించాడు ఈ సిరీస్ లో. బట్ దట్స్ నాట్ అ కన్సర్న్ ఎట్ ఆల్. ఎందుకంటే మీరు చూసుకుంటే బుమ్రా ఎలాంటి బౌలర్ అంటే మీకు కీ మ్యాచెస్ లో కరెక్ట్ టైంలో ఆ బ్రేక్ త్రూస్ అందిస్తాడు. సో యూ కాంట్ రూల్ బుమ్రానే ఏదో అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడని అయితే చెప్పలేం. బట్ ఓవరాల్ గా బౌలింగ్ యూనిట్ ఎస్ డ్యూ వచ్చింది లాస్ట్ T20లో. బట్ ఇంకా బెటర్ గా వేసి ఉండొచ్చు. డెఫినెట్లీ ప్లాన్స్ బెటర్ గా ఉండొచ్చు. ఐ థింక్ న్యూజిలాండ్ ఆల్సో వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ వాళ్ళది వీక్ ఉన్నా కూడా బ్యాటింగ్ ఐ ఫీల్ దే హ్యావ్ అ వెరీ గుడ్ ఫైర్ పవర్. బౌలింగ్ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే. బట్ ఇంకా ఎక్కడ ఏరియాస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఐ ఫీల్ స్పిన్నర్స్ చాలా బాగా వేస్తున్నారు. అక్సర్ అండ్ అక్కడ వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా బాగా వేశారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో హర్షదీప్ 5 వికెట్స్ డెఫినెట్లీ తీశాడు. ఎలా అయితే కంబ్యాక్ చేశాడో లాస్ట్ 2 అవర్స్ లో నిజంగా మెచ్చుకోవాలి. కానీ తన పవర్ ప్లే బౌలింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈ సిరీస్ అంతా కూడా చూస్తే హర్షదీప్ వేసిన మొదటి ఓవర్ చాలా రన్స్ వెళ్తున్నాయి. మనం గతంలో చూసాం హర్షదీప్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఓవర్ లో ఆ కంట్రోల్ అందిస్తాడు, వికెట్స్ అందిస్తాడు. బట్ ఈ సిరీస్ లో ఎక్స్పెన్సివ్ వెళ్ళాడు. బహుశా కూడా ప్లాన్స్ మరొకసారి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి బుమ్రాని పవర్ ప్లే లో ఎక్కువ వాడట్లేదు, ఓన్లీ 1 ఓవర్ మాత్రమే వాడుతున్నాడు. సూర్య కెప్టెన్సీ ఇంత ముందు చూసాం మనం, ఎప్పుడు కూడా బుమ్రాని 2 ఆర్ ఈవెన్ 3 ఓవర్స్ వేయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సిరీస్ లో కొంచెం డిఫరెంట్ గా వాడాడు బుమ్రాని. హార్దిక్ పాండ్యాని ఓపెన్ చేయించడం చూసాం. బట్ మరి వరల్డ్ కప్ టైంలో తన ప్లాన్స్ ఎలా ఉంటాయి మరొకసారి చూద్దాం. ఎందుకంటే ఇదంతా ఎక్స్పెరిమెంట్ చేయడమే ఈ సిరీస్ అంతా కూడా. అండ్ మంచి ఎక్స్పెరిమెంట్స్ చేశారు, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మెయిన్ రిజల్ట్ ఏంటంటే ఇషాన్ కిషన్ ఆర్ సంజు శాంసన్ అండ్ ఇద్దరిలో అక్కడ ఏదైతే ఆడిషన్ జరిగిందో ఇద్దరి మధ్యలో అక్కడ క్లియర్ విన్నర్ గా ఇషాన్ కిషన్ బయటకు వచ్చాడు. ఫామ్ అనేది ఏదైతే ఉంటుందో క్రికెట్ లో దట్ విల్ డిఫైన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అసలు ఇషాన్ కిషన్ అసలు ఫ్రేమ్ లో కూడా లేడు. వరల్డ్ కప్ ఫ్రేమ్ లో 11 లో అసలు ఉంటాడా లేదా అనేది క్వశ్చనే కాదు, అసలు టీంలో ఉంటాడా అనేది కూడా ఎవరు అసలు ఊహించలేదు. కానీ డొమెస్టిక్ ఫామ్ ఇంటర్నేషనల్ ఫామ్ లో ట్రాన్స్ఫార్మ్ అయింది. తను ఆడే విధానం, బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారో అది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకనే శుభ్మన్ గిల్ బయట తీసి ఫస్ట్ సంజు శాంసన్ ఓపెన్ చేయించారు. కానీ సంజు శాంసన్ ఫెయిల్ అవడంతో డెఫినెట్లీ ఇప్పుడు ఇషాన్ కిషన్ తోటి అభిషేక్ శర్మ తోటి ఓపెన్ చేయిస్తారు వరల్డ్ కప్ లో. దాంట్లో ఏ సందేహాలు ఉండవు. అవుట్ ఆఫ్ ఫామ్ బ్యాటర్ ని మీరు వరల్డ్ కప్ లో స్టార్ట్ చేయించలేరు. ఇట్స్ ద థంబ్ రూల్. సరే, ఇప్పుడు ప్లేయర్ రేటింగ్స్ కి వస్తే ఐ ఫీల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. పై నుంచి అభిషేక్ శర్మ ఈజ్ హ్యాడ్ అ గుడ్ సిరీస్, ఇంపాక్ట్ చూపించాడు. ఐ గివ్ హిమ్ 8 అవుట్ ఆఫ్ 10. డెఫినెట్లీ ఆ నాక్ ఏదైతే ఆడాడో 70+ రన్స్ స్కోర్ చేశాడు. 13 బాల్స్ లో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు కాబట్టి 13 ఆఫ్ 14 బాల్స్, దానికి నేను 8 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. సంజు శాంసన్ పువర్ సిరీస్, సో ఐ గివ్ హిమ్ 1 అవుట్ ఆఫ్ 10. ఇషాన్ కిషన్ అవుట్ స్టాండింగ్ కంబ్యాక్, ఇంతకన్నా బెటర్ కంబ్యాక్ బహుశా చేయలేరేమో. 9.5 అవుట్ ఆఫ్ 10. హాఫ్ కూడా కీపింగ్ లో 2 స్టంపింగ్స్ వదిలాడు. ఐ గివింగ్ 9.5 అవుట్ ఆఫ్ 10. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మరొక సిరీస్ విన్.
బ్యాట్ తోటి 3 హాఫ్ సెంచరీస్ స్కోర్ చేశాడు. డెఫినెట్లీ ఆ 9/10 పర్ఫార్మెన్స్ సూర్యకుమార్ యాదవ్ నుండి. హార్దిక్ పాండ్యా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు విత్ ద బ్యాట్ ఎస్పెషలీ. సో డెఫినెట్లీ 8/10 హార్దిక్ పాండ్యాకి. శివం దుబే ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. డెఫినెట్లీ తనకు కూడా 7.5 or 8/10 డెఫినెట్లీ ఇవ్వాలి. రింకు సింగ్ ఎక్కువ ఆపర్చునిటీస్ దొరకలేదు, ఒక 38 ఏమో స్కోర్ చేశాడు. ఐల్ గివ్ హిమ్ 6/10. దెన్ అక్షర్ పటేల్ కూడా 2 మ్యాచెస్ ఆడాడు. బట్ లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే బౌలింగ్ వేసాడు, రియల్లీ ఇంప్రెసివ్. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నుండి చాలా అండర్ రేటెడ్ ప్లేయర్. సో డెఫినెట్లీ అక్షర్ పటేల్ కి ఐల్ గివ్ హిమ్ 7/10. అండ్ ఇంకొక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎప్పుడు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు, వికెట్స్ అందిస్తాడు. కాబట్టి అగైన్ ఈజ్ ఆల్సో 7/10 సిరీస్. తనకి ఏ సందేహం లేదు, అంటే తను ఎట్లయితే బౌలింగ్ వేస్తున్నాడో ఈజ్ ద నంబర్ 1 బౌలర్ టీమిండియాకి అలాంగ్ విత్ బుమ్రా. అండ్ ఐ ఫీల్ ఈ షుడ్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఒకటి వరల్డ్ కప్ గెలవాలి అంటే. ఐ విల్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. బట్ ప్లేయర్ రేటింగ్స్ గురించి కంటిన్యూ చేద్దాం. అండ్ కుల్దీప్ కొన్ని ఆడిన మ్యాచెస్ లో డీసెంట్ గానే వేసాడు, ఎక్స్ట్రాడినరీగా వేయలేదు. 6/10 పర్ఫార్మెన్స్ అయితే అందించాడు. మరి ఫాస్ట్ బౌలర్స్ విభాగంలో చూసుకుంటే ఐ ఫీల్ హర్షదీప్ ఈ కూడా 5 wicket haul. బట్ పవర్ ప్లే బౌలింగ్ ఇందాక మాట్లాడుతున్నట్టు అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. 7/10 పర్ఫార్మెన్స్ తన నుండి. బుమ్రా నుంచి ఆఫ్ కలర్ ఈ సిరీస్ లో, బట్ ఐ గివ్ హిమ్ 6. డెఫినెట్లీ బుమ్రా కంబ్యాక్ చేస్తాడని అందరం కూడా ఆశిద్దాం. అండ్ హర్షిత్ రాణా దొరికిన ఛాన్సెస్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మరొకసారి. సో ఐ గివ్ హిమ్ 6/10. సో ఇది నా ప్లేయర్స్ రేటింగ్. మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. బట్ వరల్డ్ కప్ ఛాన్సెస్ ఏంటి టీమిండియాది అది కూడా మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే ఈ వీడియోలో ఈ సిరీస్ ఏదైతే అయిందో 5 మ్యాచ్ సిరీస్, నాకు ఒకటి ఏం అర్థం అవుతుంది అంటే ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా 2 సార్లు గెలిచారు, కాదనట్లేదు. హై ఇంటెన్సిటీ మ్యాచ్ కావు ఇవి. మీరు బయలాటరల్ సిరీస్ లో వెళ్ళి ఫ్రీగా ఆడొచ్చు. కానీ ఎప్పుడైతే హై ఇంటెన్సిటీ ప్రెషర్ మ్యాచెస్, అది నేను లీగ్ స్టేజ్ అనట్లేదు, ఎప్పుడైతే నాక్అవుట్ స్టేజెస్ వస్తాయో అప్పుడు ప్రెషర్ వస్తుంది. అప్పుడు టాస్ చాలా క్రూషియల్ అవుతుంది. మీ 24 వరల్డ్ కప్ ఏదైతే ఇండియా గెలిచిందో T20 వరల్డ్ కప్, అక్కడ అన్ని డే మ్యాచెస్ ఆడారు యూఎస్ఏ ఇంకా వెస్టిండీస్ లో. టాస్ అంత క్రూషియల్ కాలేదు, ఎందుకంటే మన స్పిన్నర్స్ ఎప్పుడు ఎఫెక్టివ్ ఉంటారు, డ్యూ రాదు, టాస్ అంత క్రూషియల్ కాదు. కానీ ఇక్కడ ఇండియాలో ఆడుతున్నప్పుడు లేకపోతే శ్రీలంకలో ఆడినా కూడా ఒకవేళ ఆడాల్సి వస్తే అక్కడ టాస్ క్రూషియల్ అయిపోతుంది, డ్యూ సెట్ ఇన్ అవుతుంది, సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది. అందుకనే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే ఇండియా విల్ నాట్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇక్కడ, ఎస్పెషల్లీ T20 ఫార్మాట్ అండ్ వరల్డ్ కప్ ఫార్మాట్ లో ఏ టీం కూడా ఫేవరెట్స్ ఉండదు. అన్ని టాప్ టీమ్స్ ఉంటాయి. ఎస్ మీరు సెమీఫైనల్ యాంటిసిపేట్ చేయొచ్చు, ఈ టీమ్స్ రావచ్చు అని. అవుట్ ఆఫ్ 6 or 5 or 6 టీమ్స్ యాంటిసిపేట్ చేయొచ్చు. కానీ ఎవరు క్లియర్ కట్ గా గెలుస్తారని యాంటిసిపేట్ చేయడం చాలా కష్టం. కాబట్టి సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ వరల్డ్ కప్. ఎస్పెషల్లీ ఎప్పుడైతే సూపర్ 8 స్టార్ట్ అవుతాయో, లీగ్ ఫేజ్ ఆఫ్ సూపర్ 8 స్టార్ట్ అవుతాయి, దాంట్లో 2 గ్రూప్స్ గా డివైడ్ అవుతారు. సో అక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది వరల్డ్ కప్. బట్ ఇండియా హ్యాస్ ఆల్ బేసెస్ కవర్డ్. చాలా మంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, మొత్తం 11 కూడా మ్యాచ్ విన్నర్స్ గా కనిపిస్తున్నారు నాకు. తిలక్ కూడా రిటర్న్ వస్తాడు కాబట్టి సో ఐ ఫీల్ ఇట్స్ అ స్ట్రాంగ్ సైడ్. బట్ ఐ స్టిల్ ఫీల్ ఏ టీమ్ కూడా ఫేవరెట్స్ ఉండరు ఆన్ దట్ డే. ఎనీ టీమ్ కెన్ బీట్ ఎనీ టీమ్. సో అందుకనే ఈ వరల్డ్ కప్ మనకి ఎట్ హోమ్ ఏ టీం కూడా గెలవలేదు గతంలో. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్ ఎవరు గెలవలేదు, 3 times ఎవరు ఛాంపియన్స్ కాలేదు. కాబట్టి ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు. సరే ఒక రికార్డ్ జరిగిందని చెప్పాను, అది 5th T20లో. గతంలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ సిక్సెస్ ఒక మ్యాచ్ లో వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2023లో 35 సిక్సెస్ కొట్టడం జరిగింది. ఈ మ్యాచ్ లో తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్ ఇండియా 23 సిక్సెస్ కొడితే న్యూజిలాండ్ 13 సిక్సెస్ కొట్టింది. సో అది క్రాస్ చేసి 36 సిక్సెస్ అయింది. హై స్కోరింగ్ మ్యాచ్ చూసాం. ఇట్ వాజ్ అన్ ఎంటర్టైనింగ్ సిరీస్. ఇండియా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. 4-1 సిరీస్ విన్. బిగ్గెస్ట్ పాజిటివ్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్. ఇండియా 11 అయితే సెట్ అయిపోయింది వరల్డ్ కప్ కి. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ ఏంటి వరల్డ్ కప్ గురించి, ఇండియా టీమ్ T20 పర్ఫార్మెన్స్ గురించి? అన్ని కూడా కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.